చిన్ని కథలు చెప్పడానికి స్వాగతం. అందమైన అడవిలో జంతువుల ఉత్సాహం. ఒక చిన్న కథ. ఒక అందమైన అడవిలో అన్ని పక్షులు, జంతువులు కూడా కలిసిమెలిసి ఉండేవి. సింహము, పులి, ఏనుగు, కుందేలు, కోతిల అన్ని జంతువులు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పక్షులు, జంతువులు అన్నీ కూడా కలిసి ఉండేవి. అవి ఏ రోజు కూడా వేరే జంతువుకి హాని తలపెట్టేవి కావు. అంత స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. అయితే ఒకరోజు అల్లరి కోతికి ఒక ఆలోచన వచ్చింది. మన అందరం ఒక సరదాగా ఆటలాడుకుందాము, ఒక పోటీ పెట్టుకుందాము. ఎవరి నైపుణ్యం వాళ్ళు చూపిస్తే అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే విజేత అని ప్రకటిద్దాము అని కోతి అన్ని జంతువులకి, పక్షులకి చెప్పింది. కోతి చెప్పిన దానికి అన్ని పక్షులు, జంతువులు ఒప్పుకున్నాయి. అన్ని జంతువులు, పక్షులు వాటి ప్రతిభ చూపించడానికి సిద్ధమయ్యాయి. ముందుగా కోతి పిల్ల తన నైపుణ్యత చూపించడానికి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఎగురుతూ కుప్పిగంతులు వేస్తూ వాటికి సంతోషపెట్టింది. తలకిందులుగా చెట్టుకు వేలాడుతూ అందరినీ నవ్వించింది. అన్ని జంతువులు నవ్వి చప్పట్లు కొట్టాయి కోతి ప్రతిభకి. తర్వాత చిలకమ్మ కూడా తన ప్రావీణ్యం చూపించింది. చక్కగా పాడుతూ తీయగా కబుర్లు చెప్పింది. మధురంగా మాట్లాడి అందరూ మెచ్చుకునేలాగా చేసింది. తర్వాత కుందేలు పిల్ల వంతు వచ్చింది. కుందేలు పిల్ల కూడా తనకు నచ్చినట్టుగా గెంతింది, మాట్లాడింది, నవ్వించసాగింది. కుందేలు మాటలకి జంతువులు, పక్షులన్నీ కూడా పక్కపక్క నవ్వసాగాయి. కుందేలు పిల్లకి ఇంకొక కుందేలు సాయపడి రెండు కూడా చక్కగా మాట్లాడి అందరికీ మెప్పించాయి. అన్ని జంతువులు, పక్షులు కూడా పడి పడి నవ్వి వాటి ప్రతిభకు సంతోషపడి చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశాయి. తర్వాత వంతు సింహపు రాజుది వచ్చింది. సింహము పెద్ద ఆకారంతో చిన్న చిన్న చిలిపి పనులు చేయసాగింది. అక్కడ సింహము అంత పెద్ద ఆకారంతో చిలిపిగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే పక్షులు, జంతువులు కూడా తట్టుకోలేక కింద పడి మరీ నవ్వసాగాయి. ఇక ఏనుగు వంతు వచ్చింది. ఏనుగు అక్కడ ఉన్న నీటిని తీసి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నీళ్లు వదలసాగింది. ఏనుగు తొండంతో అన్ని దిక్కుల నుంచి నీళ్లు వేస్తూ అక్కడ వర్షం పడుతున్నట్టు భ్రమింపజేసింది. అన్ని జంతువులు నీటిలో జలకలాడసాగాయి. కోతి అయితే కింద పడి మరీ దొర్లి దొర్లి ఆడసాగింది నీటిలో. అలా అన్ని జంతువులు, పక్షులు కూడా తమ తమ ప్రతిభను చూపించసాగాయి. అక్కడ ఎట్టకేలకు పోటీ ముగిసింది. అన్ని జంతువులు సమావేశమై ఎవరిని విజేతగా ప్రకటిద్దామా అని ఆలోచించాయి. ఇప్పుడు భీకరంగా, గంభీరంగా, పెద్ద ఆకారంతో ఉండే సింహము పూర్తి విభిన్నంగా కనిపించిన సింహాన్ని అందరూ ఏకపక్షంగా విజేతగా ప్రకటించారు. సింహానికి కిరీటం పెట్టారు. సింహము సంతోషంగా తన ఆనందాన్ని ప్రకటించింది మాటల్లో. అన్ని జంతువులు ఆనందంగా అక్కడ ఒక ఉత్సాహాన్ని జరుపుకున్నాయి. అందరూ కలిసి ఉంటేనే కదా సంతోషము. మనుషులన్నా, పక్షులన్నా, జంతువులన్నా ఈ నిజాన్ని అందరూ తెలుసుకొని ఆనందంగా ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.